వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అడుగడుగున రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతిరోజు ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంటుంది. ఏమన్నంటే మాకు మహిళలంటే అపారమైన గౌరవం, మేము మహిళా సంక్షేమం చాలా చేస్తాము, మా ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతాం. వచ్చిందండి జార్మేట అయ్యి మళ్ళీ. ఏమ్మా శ్యామల, గత ప్రభుత్వంలో ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండేదా? సంవత్సరం నుంచి ఆడపిల్లలకి సేఫ్టీ లేదా? మరి గత ప్రభుత్వంలోని ఒక అక్కని ఏడిపించాడనేసి తమ్ముడిని అడిగితే ఆ తమ్ముడిని బాడీ డోర్ డెలివరీ చేశారు. దానికోసం ఏమంటావు? కొన్ని వీడియోస్ పెడతా నాకు చూడు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత శ్రద్ధ చూపించారు, వాళ్ల క్షేమం కోసం, వాళ్ళకి ధైర్యం కల్పించడం కోసం ఏ చట్టాలు తీసుకొచ్చారు, ఏ యాప్లు తీసుకొచ్చారు మనందరికీ తెలుసు. ఆయన రోడ్డు మీదకి వస్తే అరచేతిలో హారతలు ఇచ్చారు. ఎక్కిన దున్నపోతువి నువ్వు. ఇంటర్మీడియట్ చదివే భవ్యశ్రీ గురించి మీద అత్యాచారం జరిగితే ఇంత మట్టికి నీకు సిగ్గు లేకుండా ఒక ఆడపిల్ల మీద, పసిపిల్ల మీద అసలు అత్యాచారం జరిగితే ఇంత మట్టికి ఆ నలుగురిని అరెస్ట్ చేయడం చేత కాకుండా అడుగుతున్నా, సాక్షి పేపర్ లోని ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ 11 సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి. నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పారు అని అంటే, నేను ఆ రోజు ఒక డిబేట్ లోని వైఎస్ఆర్సీపీ తాలూకా ఒక స్పోక్స్ పర్సన్, అమ్మాయిలు చాలా రేప్ అవుతున్నారండి, నేను గవర్నమెంట్ స్పందించడం లేదని అంటే, నిన్నెవడైనా రేప్ చేశాడా నన్ను అడిగాడండి లైవ్ లో. నేను దాని గురించి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకు. చూసావు కదా, మరి దీనికి సమాధానం ఏంటో చెప్పమ్మా. ఏం చెప్తా సమాధానం దీనికి? గత ప్రభుత్వం ఆడవాళ్ళకి అంత భరోసా, అంత ధైర్యాన్ని ఇచ్చినట్టయితే ఎందుకు ఓడిస్తారు? అంత ధైర్యాన్ని ఇస్తే గెలిపించేవారు కదా. 11 సీట్లకి ఎందుకు అంకితం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇవ్వబట్టే, ఆడవాళ్ళకి ధైర్యం ఇవ్వబట్టే గెలిపించారు. 21 సీటుకి 21 సీట్లు కూడా గెలిచారనమాట ఆ భరోసా ఇవ్వబట్టే. ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే హాయ్ కూడా చెప్పరు ఎవరు. అలాంటి పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు. జగన్ గారికి హారతలు ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారు కూడా మొహం చూడరా? చూడు, వీడియోస్ పెడతాను, చూసి చెప్పు దానికి సమాధానం. అభిషేకించెరా సామ్రాట్టు తాను సామాన్యుడల్లి మరుభూమిలోన ఇక ప్రతి మూల మాదాని కలలు కనిపించేరా మా ప్రభు. అది పవర్ స్టార్ పవర్. చూసావా? నువ్వు అనేస్తే ఎంత, అనకపోతే ఎంత, అది ప్రజలకు తెలుసు. నువ్వు ఈరోజు వచ్చేదో మాట్లాడేసావని ప్రజలు అంత గుడ్డిగా నమ్మేసినంత ఇరువాలేం కాదు. ఎవరు ఎలాంటోలో ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలంటే బాధపడాలి. నీలాటోళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరికి పట్టించుకోరు. ఎందుకంటే నువ్వు ప్యాకేజీలు తీసుకొని మాట్లాడతావని అందరికీ తెలుసు, ప్రజలందరికీ.